చేయటం హెబ్రోన్కి వచ్చేసా. 9:30కి వచ్చేసా. 9:30కి వచ్చేసేసరికి మరి ఎన్ని చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ ఓపెన్గా చెప్తున్నా జరిగినాయి. ఎందుకంటే సత్యమే మనం మాట్లాడాలా. అప్పటికి ఇంకా ఎవరు పెద్ద రాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక్క బుక్ రూమ్ మాత్రం తెరిచి ఉంది. పుస్తకాలు ముందు వచ్చిన వాళ్ళు అవి కీర్తన పుస్తకాలు అవి కొనుక్కుంటూ ఉంటారు. సో హెబ్రోన్లో బుక్ రూమ్, ఇప్పుడున్న బుక్ రూమే అదే ప్లేస్లో తెరిచి ఉంది. సరే మనం బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా. ఎవడో లేడు, నేను ఒక్కనే ఉన్నాను. బుక్ రూమ్లో తీరా అక్కడ చూస్తే మా ఊరేపు నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నాడు. బుక్ రూమ్లో ఫుల్ టైంకి వచ్చాడు ఆయన. అప్పుడు పూర్తికాల సేవకు వచ్చినప్పుడు బుక్ రూమ్లో ఉన్నాడు. చూసేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది. అరే ఎంత దూరం వచ్చాడు, ఎంత దూరం వచ్చినా కానీ మనకు తెలిసినోడు ఒకడు హెబ్రోన్లో ఉన్నాడు. అతను పూర్తికాల సేవకు వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు పెద్ద, ఏదో ఎక్కడైనా కలిసినప్పుడు ప్రైజ్లాడు అనుకోవడం తప్పించి అంతవరకు. అన్న మీరు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా, నీకు తెలీదా, నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఉద్యోగం వచ్చిందన్నా, మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ అని కూడా చెప్పాను. అదేంటంటే అది పెద్ద డిగ్రీ, అది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్నా అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు. నా గెజిటెడ్ ఇదేం పట్టించుకోవట్లా. ఇదేం చాలా సంతోషం తమ్ముడు, నువ్వు వచ్చావు ఇక్కడికి, నువ్వు చాలా వచ్చావు, ఇప్పుడు 10ంటికి ఆరాధన మొదలవుతుంది కదా, తెలుసు కదా అన్నాడు. అవునన్నా తెలుసు, 9:30కే వచ్చావు, దేవుడు నేను తీసుకొచ్చాడు. ఫస్ట్ కాన్వర్సేషన్ యాజ్ ఏ గెజిటెడ్. నాకు ఇంకా ఆ గెజిటెడ్ ఆఫీసర్ అనేది చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది నా మనసులో. ఆహా ఓహో అంటారని చెప్పేసి అనుకున్నా. కాబట్టి అందరికన్నా ముందు వచ్చావు, చాలా సంతోషం. నువ్వు ముందొచ్చావు కనుక దేవుడే తీసుకొచ్చాడు. నువ్వు చిన్న పరిచర్య చెయ్యి ఇక్కడ, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్లో పక్కన నుంచి అయ్యి అమ్మంటాడేమో, డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను నేను. మా నూరోడే కదా, మన సైడోడే కదా, కాబట్టి ఇక్కడ నా పక్కన నుంచో లేకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారేమో తీసుకో, అది ఇది అని చెప్పేసి అని. ఏం పరిచర్య అని చెప్పేసి అంటే, తమ్ముడు ఒక 20 లిటరన్స్ ఉన్నాయి. ఆ దినాల లిటరన్లు మీరు ఎరుగుతారు కదా, ఇప్పుడున్న వచ్చినట్టు వెస్టర్న్ కాదు, అదే కాకుండా ఇష్టానుసారంగా వాడేవారు తెలవక ఒక 20 ఉన్నాయి అక్కడ. నువ్వేం చేస్తావంటే ఇంకో అరగంటలో అందరూ వస్తారు, విశ్వాసులు దేవుని బిడ్డలు వస్తారు, అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్గా పెట్టు అని చెప్పేసి అన్నాడు ఆయన. నా ముఖం అంటే యాక్చువల్లీ ఆ రంగులు మారిపోయింది. లోపల నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్నని. అంటే అప్పుడు ఇక్కడ హెబ్రోన్లో ఉండేవాళ్ళు ఎంత తగ్గించుకుని ఉంటారు, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఎందుకంటే నేను గ్రామంలో పుట్టి పెరిగినోడిని. అప్పటి వరకు మా ఊర్లో మరి ఇంజనీరు అది ఇది అనేసరికి ప్రతి వాడు కూడా చాలా గౌరవం ఇచ్చేవాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇదేం పనిరా వీడు చెప్పేది, నాకు అర్థం అవుతలేదు. అసలు గెజిటెడ్ అంటే వీడికి తెలుసా? లోపల తిట్టుకుంటున్నా కానీ మందిరంలో ఉన్నా. ఇక్కడ 2 విషయాలు, చెప్పింది చేయకపోతే తన డిజొబీడియంట్ అంటారు, చేయటానికేమో నాకు ఇష్టం లేదు. దేవుని మందిరంలో చేయలేక కాదు, అక్కడ ఏంటంటే ఇది ఇచ్చాడు ఏంటి అని చెప్పేసి అక్కడ ఒక బకెట్ ఇచ్చాడు, పాత బకెట్ ఏదో తెలుసు కదా ఎట్టగుంటాయో, దానికి వచ్చి చీపు రోటి ఇచ్చాడు చిన్నదే. వీటితో పాటు వెళ్ళి నువ్వు అక్కడ నీళ్ళు ఉంటాయి అన్నీ కడిగేసి రా అన్నాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అసైన్మెంట్. హెబ్రోన్లోకి ఎంటర్ కాగానే గెజిటెడ్ పోస్టింగ్ ఇది. సో అక్కడికి వెళ్ళి ఇష్టం లేదు లోపల, కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఒక ఉద్దేశంతో ఇస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఇప్పుడు చెప్పగలను, 37-23 కీర్తనలో ఉంటుంది, నీతిమంతుని యొక్క అడుగులైన ఎవ్రీ స్టెప్ ఈజ్ ఆర్డైన్డ్ బై గాడ్. అంచేత ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం అలాగుండేదో తెలియదు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ లిటర్ని ఏదో తలుపేసి కడుగుతున్నా, ఇన్ ఒబీడియన్స్ టు హిస్ ఆర్డర్స్. కడుగుతా ఎన్ని కడిగేసరికి నా బాధ ఏంటంటే తలుపేసుకుని కడుగుతున్నా. కారణం ఏంటంటే మా ఊరంతా చెప్పేసాను నాకు గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందని. నా బాధ భయం ఏంటంటే మా ఊరోడు ఎవడన్నా అనుకోకుండా వచ్చి నేను ఈ లెటర్లను కడగటం చూస్తే వాడు వెళ్ళి ఊరంతా చెప్పేస్తాడు, మా నోడికి గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందని చెప్తున్నాడు, ఏం పోస్ట్ అని నేను కళ్ళారా చూశానని. ఈ ప్రిస్టేజ్ ఇష్యూ ఎక్కువైపోయింది. అందుచేత తలుపు వేసుకుని కడుగుతున్నా. కడిగిన తర్వాత ఒకటి కడిగిన, సెకండ్ దాంట్లోకి వెళ్ళా,
సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ది కడిగే టైంలో పని జరిగింది అక్కడ. థర్డ్ దానిలోంచి నాకు ఒక పాట వినపడుతుంది, థర్డ్ లెట్రిన్ నుంచి. ఎవరో ఒక ఆయన ఉన్నారు దాంట్లో ఉండి ఆయన చక్కగా సంతోషమే సమాధానమే అని పాడుకుంటున్నాడు. పాడుకునేసరికి నాకు కంగారు పుట్టింది. ఏమైనా నేను ఒక్కడనే కడుగుతున్నానని చెప్పేసి అనుకుంటే ఇంకోడెవడో చేరాడు ఇక్కడ, వీడెవడో తెలిసినోడైతే మనకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అని ఆ టోన్ చూస్తే నాకు తెలిసినటువంటి స్వరం ఏమీ కాదు అది. రెండోది, అతను లెట్రిన్ వాడటం లేదు, అతను కూడా నాకులానే కడుగుతున్నాడు. ఎందుకంటే నాకు ఆ చీపురు సౌండ్, ఇదంతా నీళ్లు కొట్టిన సౌండ్ అంటే ఓకే మనలాగే చేసి కూడా ఇంకోటి ఎవడో ఉన్నట్టున్నాడు అని చెప్పేసి అని చాలా భయంతో రెండోది కడిగి బయటకు వచ్చి ఈయనెవరో అని చెప్పేసి చూద్దామని బయటకు వస్తానికి ఆగిన. ఎందుకంటే ఆయన కడుగుతున్నాడు కనుక నేను పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదులే. ఆయన బయటకు వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ గాడ్ స్పోక్ టు మీ. ఆయన ఎవరో కూడా తెలుసు నాకు. అంటే ఇది నానైతే హెబ్రోన్కి వచ్చి వాళ్ళందరూ నాకు తెలుసు కానీ వాళ్ళ పేర్లు ఇవన్నీ తెలుసు. ఆయన స్టిల్ హీజ్ అలైవ్. ఆయన తీరా చూస్తే ఎవరంటే, నేను ఒక 20-25 సంవత్సరాలు ఈ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ తర్వాత ప్రమోషన్ వస్తే ఆయన స్థాయికి వెళ్ళగలను. ఇన్ అదర్ వర్డ్స్ 2 or 3 cadres above me in the job. అంటే సేమ్ డిపార్ట్మెంట్ కాదు, వేరే డిపార్ట్మెంట్. 2-3 క్యాడర్లు నాకన్నా పెద్దోడు, నాకన్నా 25 ఏళ్ళు పెద్దోడు. ఆయనే ముందు వచ్చేసి సంతోషంగా పాటలు పాడుకుంటూ పనిచేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, అర్థమైందా? దట్ టిల్ టుడే ఐ కెనాట్ ఫర్గెట్. ప్రభువా క్షమించు, కొనుక్కున్నాను. ఆయనేమనుకోవాలా, ఆయన కింద 100 మంది గెజిటెడ్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. నేనేమో నాకు నిన్న కాక మొన్న వచ్చింది, ఇది ఉంటుందో పోతుందో తెలియదు, దాని గురించి నేను పెద్ద పోజు కొట్టుకుంటా. నన్ను కూడా ఇలా మార్చు, నాలో ఉన్నది తీసేసాయి. ఇలాగా ఆ దృశ్యం నన్ను ఏం చేసిందంటే మార్చేసింది. ఇంకా 6-7 నెలలు కంటిన్యూస్గా 9ంటికే వచ్చేసాడు. ఎందుకంటే సంసారం ఏమి లేదు, భార్య పిల్లలు ఎవరు లేరు. 9ంటికే వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లా, ఆ బకెట్ ఎక్కడ ఉందో చీపురు ఎక్కడ ఉందో మనకు తెలుసు కడగటం. ఇక తర్వాత ఒక 6 నెలల తర్వాత కంటిన్యూస్గా రావటం చూసి కొంతమంది పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఈయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని అప్పుడు మందిరంలో ప్రమోషన్ ఇచ్చారనమాట. అంటే లిటరల్ నుంచి చెప్పుల స్టాండ్. చెప్పుల స్టాండ్ కొంచెం అది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్, ఓ స్టూల్ ఉంటుంది. దీంట్లో స్టూల్ ఉండదు కదా,